Happy birthday to you. Happy birthday. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ వ్లాగ్స్. అండ్ ఈరోజు మన స్పెషల్ వీడియో జోస్ పప్పు బర్త్డే సెలబ్రేషన్స్ మేము ఇక్కడే ఎలా సెలబ్రేట్ చేసినాం ఏంటనేది ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేసాయండి. సో మార్నింగ్ అయితే మేము చక్కగా లేచి రెడీ అయిపోయినాం, ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. సో టెంపుల్కి వచ్చేసి మేమైతే దర్శనం చేసుకుంటున్నాం. ఈలోగా చిట్టితల్లి తాతయ్యతో కలిసి పూజ అయితే చేస్తుంది. చూడండి ఎంత ముద్దుగా చేస్తుందో. అండ్ నార్మల్గా అయితే మంచి హెవీ ఉన్న ఫ్రాక్ అయితే వేసిన, బట్ చిరాక్ చేస్తుందని చెప్పి సింపుల్గా కాటన్ ఫ్రాక్ అయితే వేసేసాను. ఈవినింగ్ మనం చూసుకుందాంలే అని చెప్పి. సో ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే కాసేపు అట్లా కూర్చున్నాం. ఇంకా చిటితల్లి అయితే ఆడుతూనే ఉంది. పక్కన చిన్న బాబు ఉన్నాడు అనమాట. సో ఆ బాబు దగ్గరికి వెళ్ళి బొగ్గలు గిల్లుతా ఆడుకుంటూ ఉందన్నమాట. సో అలా చేస్తూ ఉంది. సరే ఇంకా కాసేపు కూర్చున్నాం కదా, ఇంకా లేట్ అవుతుందని చెప్పి మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు పాప బర్త్డే అని చెప్పి పాయసం అయితే ప్రిపేర్ చేసినాం. సో అందరం కలిసి పాయసం అయితే పెట్టేసినాము. అండ్ మేము కూడా లంచ్ చేసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసినాము. నియర్లీ 4 o'clock అయితే అయింది. సో 7 o'clock 7:30కి కేక్ కటింగ్ అని చెప్పినాం అనమాట. సో అందుకని చెప్పి మేమైతే ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసేసినాము. ఆల్రెడీ నేను చెప్పిన కదా, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. అండ్ అన్ని ఐటమ్స్ గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ థీమ్తోనే ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఆ థీమ్లో నేనైతే డెకరేషన్ ప్లాన్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చి నాన్న బెలూన్స్కి ఎయిర్ అయితే కొడుతున్నాడు అనమాట. నేను ఇక్కడ బేబీ మంత్లీ ఫోటోషూట్ అయితే చేశాను కదా. సో మంత్లీ బేబీ ఫోటోషూట్వి నేను కార్డ్ సైజులో ఇవి అయితే కడిగించుకున్నాను అనమాట. సో ఒక కార్డ్కి 10 రూపీస్ లెక్క తీసుకున్నారు. సో 13 కార్డ్స్ అయితే తీసేసుకున్నాను. ఫస్ట్ మంత్ నుంచి మళ్ళీ 12 months వరకు, అంటే న్యూ బోర్న్ కూడా ఉంది. టోటల్గా 13 కార్డ్స్ అయితే వచ్చినాయి. సో వాటిని అయితే నేను కార్డ్కి ఫ్రేమ్కి అయితే స్టిక్ చేసేసి ఇక్కడ థ్రెడ్కి అయితే కూర్చేసాను. అండ్ అన్నీ కూర్చేసిన తర్వాత ఎట్లా వస్తుంది ఏంటనేసి వాల్కి అయితే పెట్టి చూసామన్నమాట. అంటే ఏ యాంగిల్లో పెడితే బాగుంటుంది, ఎట్లా పెడితే బాగుంటుంది అని చెప్పి ముందే పెట్టి చూసినాం అనమాట. సో ఒకటైతే ప్రిపేర్ అయ్యి ఫిక్స్ అయిపోయినాము. సో అందుకని చెప్పి ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసి అందరం పోయి బెలూన్స్కి ఎయిర్ కొడతా బెలూన్ని ఇక్కడ వదిన వచ్చి 2 బెలూన్స్ని నాట్ చేస్తూ ఉంది. ఇంకా నా హస్బెండ్ వచ్చి ఈ 2 బెలూన్స్ని 4 బెలూన్స్గా ట్విస్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఫైనల్గా ఈ బెలూన్స్ని ఎట్లా డెకరేట్ చేస్తాను ఏంటనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇంట్లో డెకరేషన్ అంతా మేమే ప్రిపేర్ చేసినాం అనమాట. సో ఇంకా ఈ బెలూన్స్ అయితే నేను ఒక థ్రెడ్కి బ్లాక్ తర్వాత గోల్డ్ తర్వాత బ్లాక్ అట్లా నేను 1 by 1 అయితే థ్రెడ్కి కూర్చున్నా అనమాట. ఇన్ కేస్ మీకు ఎట్లా చేసినారు ఏంటనేది మీకు కావాలంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే క్లియర్గా చూపించేస్తాను. అండ్ ఇక్కడ వచ్చి కంప్లీట్ అయిపోయింది కదా బెలూన్స్ టై చేయడము. సో ఇక్కడ ఏ షేప్లో పెడదామని చెప్పి మా గ్యాంగ్ అంతా ఇక్కడ చూస్తున్నారనమాట. ఒకరేమో లవ్ సింబల్లో పెడదామని చెప్పి, ఒకరేమో యూ షేప్లో పెడదామని చెప్పి, ఒకరేమో కంప్లీట్గా రౌండ్ షేప్లో పెడదామని చెప్పి. సో ఫైనల్గా యూ షేప్ అయితే ఫిక్స్ అయిపోయినాం. అండ్ ఇక్కడ వచ్చి బ్యాక్ సైడ్ స్క్రీన్ అయితే స్టిక్ చేసేసి దానిపైన యూ షేప్లో బెలూన్స్ పెట్టేసి కింద వచ్చి ఈ ఫోటో ఫ్రేమ్స్, అట్లనే హ్యాపీ బర్త్డే కార్డ్స్, అట్లనే ఫస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ కాబట్టి 1 సింబల్ బెలూన్స్, లవ్ సింబల్స్ ఇవన్నీ స్టిక్ చేసాము. సో ఫైనల్గా లుక్ అయితే ఇట్లా వచ్చిందనమాట. ఇంకా నేను చిట్టితల్లి మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేయించుకున్నాం. సో మా ఇద్దరం అయితే చక్కగా రెడీ అయిపోయినాం. అండ్ నా హస్బెండ్ కూడా మంచిగా రెడీ అయిపోయినారు. ఫైనల్గా గెస్ట్లు అందరూ వచ్చేసినారు. ఇంకా మేము కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసినాము. ఇక్కడ ఎందుకు నా ఫేస్ అట్లా పెట్టాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ క్యాండిల్ సౌండ్ చేస్తుంది కదా, సాంగ్స్ వస్తాయి, అట్లా రావట్లేదు అనమాట. సో నేను మా హస్బెండ్ అయితే అడుగుతున్నా ఎందుకు సాంగ్ రావట్లేదు అని చెప్పి. తనేమో నాకేం తెలుసు, వాడిచ్చాడు నేను తీసుకొచ్చాను చెప్తున్నాడు. ఈలోగా మా అన్నయ్య వచ్చి ఎందుకు సాంగ్ రావట్లేదు చూడు అని చెప్పి హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి ఇంకా సాంగ్స్ అయితే స్టార్ట్ చేసినారు వాళ్ళు పాడడం. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయి. ఇక్కడ వచ్చి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మేము కేక్ కట్ చేసి తినిపించేది అయితే వీడియో అయితే మిస్ అయిందండి. సో నేనైతే చాలా మిస్ అయ్యాను, ఫీల్ అవుతున్నాను. అండ్ మేము కేక్ తినిపించిన తర్వాత ఇంకా వచ్చిన గెస్టులందరూ 1 by 1 చిట్టితల్లితో ఫొటోస్ దిగుతా ఇంకా కేక్ అయితే తినిపిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ గెస్టులకి ఎక్కువ మందికి ఎవరికి చెప్పలేదండి, ఎందుకంటే మేము ఊర్లో అయితే ప్లాన్ చేసేసుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ సడన్గా క్యాన్సిల్ అయ్యి మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో అందుకని చెప్పి అన్య అక్క వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళనే పిలిచాము, ఫ్రెండ్స్ని కూడా పిలవలేదు. సో అందరు అడుగుతున్నారు ఎందుకు పిలవలేదని. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మంచిగా సెలబ్రేట్ చేస్తాం, అందరినీ పిలుస్తాం. సో ఇంకా కేక్ అయితే కట్ చేసేసి గెస్టులందరికీ సర్వ్ చేస్తూ ఉన్నాము. ఈలోగా గెస్టులందరూ ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. ఇంకా మేమైతే
డిన్నర్ సర్వ్ చేయడానికి రెడీ చేసేసినాము. అండ్ యాక్చువల్లీ కంప్లీట్గా ఫుడ్ ఏమేమి ప్రిపేర్ చేయించినాం ఏంటనేది కంప్లీట్ వీడియో అయితే షూట్ చేసి పోస్ట్ చేస్తాం అనుకున్నా. బట్ అస్సలు కుదరలేదు, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో అసలు ఎవరికి గుర్తులేదనమాట వీడియో షూట్ చేయాలని చెప్పి. సో అందరు తినేసిన తర్వాత మేమైతే ప్రశాంతంగా కూర్చొని తిన్నాం కదా, సో అప్పుడు ఇదైతే షూట్ చేసినాను. మేమైతే వెజ్ నాన్ వెజ్ రెండు కుక్ చేపించినాం. సో వెజ్లోకి వెజ్ మంచూరియా, పన్నీర్ కర్రీ, అట్లనే పన్నీర్ బిర్యానీ, లచ్చ పరోటా, స్వీట్, రైతా, ఇంకా సలాడ్స్ అవి ప్రిపేర్ చేయించినాం. అట్లనే నాన్ వెజ్లోకి మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, లచ్చ పరోటా, స్వీట్, సలాడ్, ఇట్లనే రైతా కూడా ఉందన్నమాట. దీంతోపాటు వైట్ రైస్, సాంబారు, రసం, పాపడ్ చాలా పెట్టించినాము. నియర్లీ 30 to 35 మెంబర్స్ వరకు కుక్ చేపించినాము. అండ్ ఇవన్నీ వచ్చి మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళ దగ్గర అయితే కుక్ చేపించినాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇన్ కేస్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ గెస్ట్లందరూ వెళ్ళేసరికి నియర్లీ 11:30, 12 అయిపోయిందండి. ఇంకా మేమైతే అన్నీ క్లీన్ చేసేసుకొని కూర్చునేసరికి అయితే నియర్లీ 2 o'clock అయింది. ఇంకా 2 o'clock అయింది కదా, నిద్ర రావట్లేదు, ఏం చేద్దామని చూసేసరికి నా హస్బెండ్ అయితే గిఫ్ట్లు చాలా వచ్చినాయి కదా, ఇంకా రేపెందుకు ఈరోజే ఓపెన్ చేసేద్దామని చెప్పినారు. ఇంకా పాపనైతే బజ్జో పెట్టేసి నేను నా హస్బెండ్ గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేయడం స్టార్ట్ చేసినాము. సో ఇంకా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేపటికి ఆల్మోస్ట్ 3 to 3:30 అయితే అయిపోయింది. సో అంతవరకు మేము నిద్రపోలేదు. కొన్ని డాల్స్ అయితే వచ్చినాయి, చాలా చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని టెడ్డీస్, అట్లనే చాలా ఫ్రాక్స్ కలెక్షన్ అయితే వచ్చిందండి. మోడల్స్ కానీ డిజైన్స్ కానీ చాలా మోడర్న్గా చాలా చాలా బాగున్నాయి, ముద్దు ముద్దుగా. నాకైతే అనిపించింది నేను చిన్న పాపనైనా బాగుండు, నేను వేసుకునేదాన్ని కదా అని చెప్పి అంత ముద్దుగా ఉన్నాయి. సో కంప్లీట్గా జోస్పప్ అవి ఫ్రాక్స్ కలెక్షన్ అంతా ఒక వీడియో అయితే షూట్ చేసి పోస్ట్ చేస్తాను. అండ్ అట్లనే మా మదర్ అండ్ డాటర్ డ్రెస్ కూడా చాలా చాలా బాగున్నాయి, ఎక్కడ స్టిచ్ చేయించినారని అడుగుతున్నారు. సో దాని గురించి కూడా సపరేట్గా ఒక వీడియో అయితే షూట్ చేసి పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి అది ఎట్లా డిజైన్ చేయించినాను ఏంటనేది. అండ్ ఈ వీడియో యాక్చువల్లీ ఎప్పుడో పోస్ట్ చేయాలి, బట్ వీడియో క్లిప్స్ అన్నీ చాలా మిస్ అయిపోయినాయండి. మా ఫోన్స్ అయితే ఇచ్చినాం వీడియోస్ తీయమని చెప్పి, బట్ అందరూ బిజీగా ఎవరు ఏ వీడియో షూట్ చేసినారో తెలీదు. సో అందరి దగ్గర నుంచి వీడియోస్ అన్నీ గ్యాదర్ చేసేపటికి ఇన్ని డేస్ పట్టిందనమాట. సో అందుకే వీడియో అయితే పోస్ట్ చేయడానికి ఇన్ని డేస్ అయితే లేట్ అయిపోయింది. ఇంకా మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. సో సెలబ్రేషన్స్ అయితే మేము సింపుల్గా గ్రాండ్గానే సెలబ్రేట్ చేసినామని చెప్పి ఫీల్ అవుతున్నాం. సో మీకైతే ఎట్లా అనిపించింది ఏంటనేది చెప్పేసేయండి. అండ్ డెకరేషన్ కూడా మేమే చేసినాం కదా, సో ప్లాన్ అంతా నాదే. ఇంకా డెకరేషన్ ఎట్లా వచ్చింది ఏంటనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి, ఎందుకంటే ప్లాన్ నాది కాబట్టి. అండ్ ఇంతే అండి, సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి, గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేసేసినాము. అండ్ చాలా చాలా హ్యాపీగానే ఉంది, బట్ చిన్న ఫీల్ అయితే ఉండిపోయింది. ఊర్లో వెళ్ళి సెలబ్రేట్ చేసుకుని ఉంటే అమ్మమ్మలు, నానమ్మలు, ఇంకా రిలేటివ్స్ అందరూ ఉండేవాళ్ళు కదా, సో అందరి దగ్గర హ్యాపీగా ఫస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటే మంచి గుర్తుగా ఉండిపోయేది పాపకి మాకని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ అదైతే మిస్ అయింది. సో ఏం చేస్తాం, తప్పదుగా కొన్నిసార్లు అట్లా జరిగిపోతాయి. ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను శంకర్స్ వ్లాగ్స్.